హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? రేపు నా కొడుకు పుట్టినరోజు ఉందని బట్టలు తీసుకుందామని బయటకు వచ్చాను. బట్టలు తీసుకొని వస్తుంటే చెప్పుల స్టాండ్ తీసుకుందాం అనుకున్నాను. అదేంటక్క బట్టలు తీసుకోవడానికి పోయి చెప్పుల స్టాండ్ తెచ్చుకుంటాను అంటున్నారా? మనం ఆడవాళ్ళం కదండి, బయటికి పోతే ఒక పని మీద పోతామా? ఓ 4-5 పనులు చేసుకొని వచ్చేసేయాలి అంతే. ఇంతకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదండి. నేను ఆ షాప్లోకి వెళ్ళంగానే ఆమె నన్ను బాగా గుర్తుపట్టేసి ఒక ఇంటికి ఆడపిల్లని ఆహ్వానించినట్టు షాప్లోకి ఆహ్వానించేసిందండి. ఫస్ట్ నాకు పసుపు కుంకుమ ఇచ్చేసి తర్వాత గాజులు కూడా తీసుకొచ్చి తనే నా చేతికి గాజులు తొడుగుతుందండి. వేసుకోండి మేడం, చాలా బాగుంటాయని చెప్పేసి. నాకు ఆమె అభిమానం చూస్తే చాలా ముచ్చటేసిందండి. ఎందుకంటారా, ఈ కాలంలో ఎవరు ఉంటారు? సొంత వాళ్ళే ఎవరు పట్టించుకోరు. అలాంటిది నన్ను ప్రతి ఒక్కరు కూడా ఒక ఆడపిల్లగా గుర్తించి గౌరవిస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతకుముందు నేను మహానంది వెళ్ళినప్పుడు కూడా అలానే ఇచ్చారండి నాకు గాజులు. అక్క వేసుకోండి అని చెప్పేసి వాళ్ళ గుర్తుగా నేను వేసుకొని దగ్గర పెట్టుకున్నాను. మీ అందరి అభిమానానికి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.